హాయ్ ఫ్రెండ్స్, మన చిక్కుడుకాయ, వంకాయ, అలాగే రాజ్మా, అలాగే సోయాబీన్స్ మనం పొడిగురు చేద్దాము ఫ్రై కింద. ఇగోండి చిన్న కప్పుడు మన రాజ్మా, అలాగే ఓ చిన్న కప్పుడు మన సోయాబీన్స్ తీసుకొని మనం శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మనం మూత పెట్టేసుకొని నైట్ అంతా ఇట్లా నానించుకుందాము. తర్వాత ఇగోండి చిక్కుడుకాయలు శుభ్రం చేసుకొని ఇలాగా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వీటిని పక్కన పెట్టుకున్నాం. అలాగే వంకాయలు ఒక 4 వంకాయలు కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకొని అన్నిటి కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసి మనం ఇప్పుడు రాజ్మా అలాగే సోయాబీన్స్ మనం ఇందులో వేసేసుకున్నాం. అవి కూడా వేసేసుకుని పసుపండి చల్లించాము, ఏమన్నా కొంచెం చిన్నగా నలకలు ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఇగోండి ఇవి మనం రాత్రి అంతా నానబెట్టుకున్నాము. ఇవి తీసుకొని మనం శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఈ వంకాయలు చిక్కుడుకాయలు మనం ఉడికించుకుందాము. ఇవి కూడా రాత్రి అంతా నానించాం కదా, వీటిల్లో వేసేసుకొని అవన్నీ కూడా మనం ఉడికించుకుందాము. ఇవ్వండి ఒకసారి మూత తీసుకొని చూసుకొని మనం ఉడికినాయి లేదో చూసుకుందాం. మనం పసుపు అది వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. మన పొడిగిరికి ఇవ్వండి ఇప్పుడు వెల్లిపాయ అలాగే ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసుకుందాము. ఎల్లిపాయలు వేపుకుందాం ఫస్ట్, అవి బాగా వేయించుకోవాలి. రాజ్మా సోయాబీన్స్ ఇలాగే ఉలవలు మనం మధ్య మధ్యలో కూరల్లో నుండి నానించుకొని అలాగే ఉడకబెట్టుకొని వేసుకొని కూరలో చేసుకుంటే మంచిదండి. ఇవ్వండి ఇప్పుడు ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడికించుకున్నవన్నీ కూడా మనం ఇందులో తాలింపులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇంకా మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి మనం కలుపుకుంటూ ఇలా వేపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుదాము. ఒక చిన్న స్పూన్ కారం కూడా వేసుకొని ఎంత బాగా కలిసేలాగా అంతా కలుపుకుందాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్ని. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కారం అది వేసుకున్నాం కదా, కారం ఉప్పు వేసుకున్నాక 2 నిమిషాలకు ఒకసారి ఇలా మగ్గించుకొని ఇలాగా ఇప్పుడు జీలకర్ర అలాగే ధనియాలు మిక్సీ పౌడర్ పట్టినాయండి ఒక చిన్న స్పూను వేసుకోవాలి. అంతా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి, ఇలాగా వేపుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి వేపుకుంటూ ఉంటే అంతా ఈవెన్గా వేగుతాయండి. ఇదంతా ఇలా బాగా వేపుకోవాలి. మనం ఇప్పుడు చిక్కుడుకాయ అలాగే సోయాబీన్స్ అలాగే రాజ్మా మనం ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి.